ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ అంటే ఏంటి, త్రిబుల్ ఐటీలో ఉన్న ఫెసిలిటీస్, ఫీజు ఎంత కట్టాలి, కోర్సెస్ ఏమున్నాయి, సో టోటల్ క్యాంపసెస్ ఎన్ని, దాంతోపాటు ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, త్రిబుల్ ఐటీ అయిపోయిన తర్వాత అంటే మీకు త్రిబుల్ ఐటీ కాకుండా 10th తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇలా A to Z డీటెయిల్స్ అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో చెప్పేవి కేవలం నా ఒపీనియన్స్ మాత్రమే. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ తిరుగుతుంది. చాలామంది 10th మెయిన్ అంటారు కదా, సో 10th మెయిన్ అంటే ఇదే. మీరు తీసుకునే ఏ కోర్స్ అయితే తీసుకుంటున్నారో అదే మీ లైఫ్ని అయితే డిసైడ్ చేస్తుంది. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే అన్నీ ముందర తెలుసుకొని తీసుకోండి, అంతేగాని ఏదో ర్యాండమ్గా తీసుకున్నోళ్ళే వచ్చేసిందిలే మన కోర్సు అలా ఉండకూడదు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు 10th అయిపోయిన తర్వాత ఉన్న ఆప్షన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ తీసుకుంటారు చాలామంది, పాలిటెక్నిక్ తీసుకుంటారు, అదర్ కోర్సెస్ లైక్ CA, ITI ఇలా తీసుకుంటారు. ఇంటర్మీడియట్ వచ్చేసి 2 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో బ్రాంచెస్ ఉంటాయి, MPC తీసుకోవచ్చు, BIPC తీసుకోవచ్చు, వీటి గురించి చెప్తాను. ఓకే, సెపరేట్గా వీడియో అయితే చేస్తాను వీటి మీద. పాలిటెక్నిక్ వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. అదర్ కోర్సెస్ కూడా తీసుకుంటా, అంటే అదర్ కోర్సెస్ డ్యూరేషన్ వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. సో సేమ్ ఇలానే 10th అయిపోయిన తర్వాత తీసుకునే కోర్సు త్రిబుల్ ఐటీ. ఓకే, ఇది వచ్చేసి 6 సంవత్సరాల కోర్సు. సో ఇప్పుడు త్రిబుల్ ఐటీ గురించి మొత్తం A to Z డీటెయిల్స్ అయితే చూద్దాం. సో త్రిబుల్ ఐటీ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ కాదు, అది స్టేట్ యూనివర్సిటీ. సో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అంటారు, త్రిబుల్ ఐటీ గౌహతి, ఇలా చాలా డిఫరెంట్ త్రిబుల్ ఐటీస్ ఉంటాయి. ఆ త్రిబుల్ ఐటీస్కి మన ఆంధ్రప్రదేశ్ బాసర, తెలంగాణలో ఉన్న బాసర త్రిబుల్ ఐటీస్, ఈ త్రిబుల్ ఐటీస్కి అసలు సంబంధం లేదు. ఓకే, సో సెంట్రల్కి స్టేట్ యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి డైరెక్ట్ సెంటర్ నుంచి ఫండ్స్ వస్తాయి, సెంటరే మెయింటైన్ చేస్తుంది వాటిని. స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి స్టేట్ మెయింటైన్ చేసుకుంటుంది. సో ఈ త్రిబుల్ ఐటీ ఉంది కదా, ఈ త్రిబుల్ ఐటీ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బీటెక్, అంటే ఇందులో ఇంటర్ ప్లస్ బీటెక్ రెండాట్లు, అంటే 2 కోర్సెస్ ఇందులోనే ఉంటాయి. అంటే ఒకసారి సీట్ వచ్చిందంటే మీరు ఇంటర్ ఇందులోనే చేయొచ్చు, బీటెక్ ఇందులోనే చేయొచ్చు. సో ఇంటర్ చేసిన తర్వాత బీటెక్ బయట వేరే కాలేజ్లో చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, దాని గురించి కూడా వీడియోలో కవర్ చేస్తాను, కింద మొత్తం టైప్ చేసి పెట్టుకున్నా చెప్తాను. ఓకే, సో మొత్తం ఇది 6 years కోర్స్ ఉంటుంది. ఫస్ట్ 2 yearsని PUC అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు. సో లాస్ట్ 4 yearsని బీటెక్ అంటారు. సో 4+2 వచ్చేసి టోటల్గా 6 years కోర్స్ ఇది. సో త్రిబుల్ ఐటీలో PUC ఫస్ట్ 2 years PUC ఉంది కదా, అది వచ్చేసి బయట ఇంటర్కి ఈక్వలెంట్, కానీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి బయట ఇంటర్కి త్రిబుల్ ఐటీలో ఉన్న PUCకి. అంటే బయట ఇంటర్లో నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే ఫైనల్ అని ఇలాగ ఉంటాయి, కానీ త్రిబుల్ ఐటీలో వచ్చేసి సెమిస్టర్ టైప్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఓకే, సో మన త్రిబుల్ ఐటీలో ఉన్న కోర్సెస్ వచ్చేసి MPC, MBIPC ఈ రెండాట్లో ఏదన్నా తీసుకోవచ్చు. కానీ కొన్ని క్యాంపసెస్లో ఓన్లీ MPC కోర్స్ మాత్రమే ఉంది, MBIPC వచ్చేసి లేదు కొన్ని క్యాంపస్ల్లో. సో మీరు ఏ క్యాంపస్ తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న అవైలబుల్ కోర్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో సిలబస్ వచ్చేసి త్రిబుల్ ఐటీలో సిలబస్ ఏముంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అంటే ఇంటర్కి, త్రిబుల్ ఐటీకి, JEE మెయిన్స్కి, MCETకి వీటన్నిటిలో సిలబస్ తేడా ఏంటని డౌట్ ఉంటుంది కదా. సో సిలబస్కి సంబంధించిన PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే మీకు A to Z సిలబస్ అయితే వచ్చేస్తుంది. అది 2017లోది, కానీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది, మైనర్ చేంజెస్ ఉంటాయి అంతే. సో సిలబస్కి సంబంధించిన త్రిబుల్ ఐటీ సిలబస్కి సంబంధించిన PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో త్రిబుల్ ఐటీలో చదివితే ఫస్ట్ 2 yearsని ఇంటర్మీడియట్ అన్నాం కదా. సో ఇంటర్మీడియట్ అయినప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, JEE మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్డ్ అవ్వచ్చు, MCET అవ్వచ్చు. వీటికి త్రిబుల్ ఐటీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అంటే ఎలిజిబుల్లే, ఎందుకంటే త్రిబుల్ ఐటీలో ఫస్ట్ 2 years ఇంటర్ కిందకే వస్తుంది, ఇంటర్ లెక్కే వస్తుంది. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఎలిజిబుల్. ఇంకా ఫుల్ డీటెయిల్స్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కింద చెప్తాను. ఫస్ట్ ఓవరాల్ వ్యూ అయితే చూద్దాం. ఓకే, సో త్రిబుల్ ఐటీలో ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 years బీటెక్ కదా, ఇంజనీరింగ్లో కూడా ఉన్న బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ECE, మెకానికల్, సివిల్, MME అంటే మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, కెమికల్, EEE. కొన్ని బ్రాంచెస్ అయితే అన్ని క్యాంపస్ల్లోనూ లేవు, ఇది కూడా మీరు తీసుకునే క్యాంపస్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు త్రిబుల్ ఐటీలో ఫస్ట్ 2 years PUC అని చెప్పాను కదా, ఇంటర్మీడియట్ అని, ఇంటర్మీడియట్కి ఈక్వల్ అని. సో అసలు అదేంటో చూద్దాం. సో బయట ఇంటర్లో ఏమో నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి, PUCలో వచ్చేసి సెమిస్టర్ టైప్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి. అంటే బీటెక్లో ఏ సిస్టమ్ ఉంటుందో సేమ్ అదే సిస్టమ్ ఇక్కడ PUCలో కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ బీటెక్ కాబట్టి. ఓకే,
అండ్ ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, ఐటీ. పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశానని చెప్పాం కదా, మీరే చెక్ చేసుకోవచ్చు. పైథాన్ కూడా, పైథాన్, లాటెక్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఐటీ అనే సబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ, సో అది అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఎందుకంటే బీటెక్లో ఎవరైనా కంప్యూటర్ సైన్స్ ఇటువంటి స్ట్రీమ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే కొంచెం ల్యాప్టాప్స్ ఎలా యూస్ చేయాలి, లాంగ్వేజెస్ అంటే ఏంటి, కొంచెం మనకి బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి కదా. సో మనకి ఐటీ సబ్జెక్ట్లో అవన్నీ కవర్ అవుతాయి, బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ ఈ పియూసీ ఇంటర్మీడియట్ ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత మనం బయట కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, పియూసీ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయి బయట ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది. అండ్ పియూసీ అయిపోయిన తర్వాత మెడికల్ సైడ్ వెళ్ళడం అయితే చాలా కష్టం. IIITలో జాయిన్ అయితే మెడికల్ సైడ్ వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మెడికల్ సైడ్ వెళ్ళాలంటే మీరు నీట్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది, క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో మనకి IIITలో నీట్కి సంబంధించిన సిలబస్ ఏమి ఉండదు. ఓకే, నీట్కి సంబంధించిన ప్రిపరేషన్ అనేది వాళ్ళేమి ఇవ్వరు, మీరే ప్రిపేర్ అవ్వాలి సెల్ఫ్గా. సో IIITలో నీట్కి ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు IIITలో చదివి ఇలా సెకండ్ ఇయర్లో ఎగ్జిట్ అయిపోయి మెడికల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసిన వరకు ఎవరు లేరు. సో IIITలో చదివిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్లే. అండ్ దాంతోపాటు జేఈఈ మెయిన్స్ ద్వారా కొన్ని నేషనల్ IIITs అన్నాం కదా, జేఈఈ మెయిన్స్ ద్వారా అందరూ వెళ్తారు నార్మల్గా అయితే. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి వెళ్తారు. కానీ IIIT వాళ్ళకి జేఈఈ మెయిన్స్ రాయక్కర్ లేకుండా ఒక షార్ట్ కట్ అయితే ఉంది. IIIT హైదరాబాద్లోకి, IIIT హైదరాబాద్ అంటే ఇది నేషనల్ IIIT, ఓకే, సెంట్రల్ IIIT కాదు. సో జేఈఈ మెయిన్స్ రాయకుండా ఒక షార్ట్ కట్ ద్వారా మనకి PUC 2 తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం, జేఈఈ మెయిన్స్ రాయకుండా. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇటు సైడ్ ఉంది, బాగా చివరిన ఉంది, అవి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు IIITలో టోటల్ సీట్స్ వచ్చేసి 4000 సీట్స్ ఉంటాయి. అంటే మొత్తం ఏపీలో 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. అలాగే తెలంగాణలో బాసర IIIT అని ఒకటి ఉంది. ఓకే, సో ఏపీలో వచ్చేసి ఒక్కొక్క క్యాంపస్లో 1000 సీట్లు ఉంటాయి. అలాగా మొత్తం 4000 సీట్లు, 4 క్యాంపస్లు ఉన్నాయి కాబట్టి. సో ఫీజు అనేది ఎంత కట్టాలి? సో IIIT అంటే ఫ్రీ అంటారు కదా, ఫ్రీ ఏం కాదండి. మీకు స్కాలర్షిప్ అనేది పడుతుంది గవర్నమెంట్ నుంచి. సో IIITs అనేవి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు, 2008లో. అప్పట్లో ఏముండేదంటే ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ IIITస్కి మాత్రమే వచ్చేది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ IIITస్కి వచ్చే స్కాలర్షిప్ అనేది ఏపీలో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా అప్లికబుల్ అయిపోయింది. అంటే మీరు వినే ఉంటారు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి. సో జగన్ గవర్నమెంట్లోకి రాకముందు ఈ స్కాలర్షిప్స్ అనేవి ఎక్కువ ఓన్లీ IIIT వాళ్ళకి మాత్రమే ఉండేవి. కానీ జగన్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫామ్లో స్కాలర్షిప్కి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరికీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది ఇంజనీరింగ్లో. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది IIITలో ఫీజు కట్టాలా వద్దా అంటే మీరు కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ల్యాండ్ అనేది ఎంత ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి, దీనికి మించి ఉండకూడదు. దాంతోపాటు మీకు బైక్స్ అని ఉండాలి, కార్స్ ఉండకూడదు. ఇలా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవి సాటిస్ఫై చేస్తే మీరు విద్యా దీవెన, వసతి దీవెన, ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఎలిజిబుల్ అయితే మాత్రం ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది కన్ఫర్మ్ మస్ట్. చాలామందికి తెలీదు, ఫ్రీ అనుకుని వచ్చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ అవ్వలేదో వాళ్ళైతే ఫీ కట్టాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్లో ఫీజు ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 4 ఇయర్స్లో ఫీజు ఒకలా ఉంటుంది. పైగా ఈ సంవత్సరం ఫీజు కూడా పెరిగింది అంటున్నారు. సో మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఫీజుకి సంబంధించి. నేనైతే ఇప్పుడు అప్రాక్సిమేట్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్లో 50,000, అంటే పెర్ ఇయర్ 50,000, లాస్ట్ 4 ఇయర్స్ పెర్ ఇయర్ వచ్చేసి 76,000 అనుకుంటున్నా. ఇది అప్రాక్సిమేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్ అయితే కాదు. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? సో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి మీకు వచ్చిన క్యాంపస్ని బేస్ చేసుకుని ఉంటుంది. సపోజ్ నూజివీడు అలాగే ఆర్కే వ్యాలీ తీసుకుంటే వాటికి ఆల్రెడీ సొంత క్యాంపస్లు ఉన్నాయి, కట్టేశారు బిల్డింగ్స్, ఎప్పుడో 2008లోనే కట్టేశారు అవి. అదే ఒంగోలు, శ్రీకాకుళం తీసుకుంటే అవి సెకండ్ జనరేషన్ IIITs, అంటే 2016లో స్టార్ట్ అయ్యాయి అవి. సో ఇప్పటి వరకు వాటికి ఇంకా సొంత క్యాంపస్లు అయితే రాలేదు, కడుతున్నారు. శ్రీకాకుళంకి అవుతున్నాయి, ఒంగోలుకి ఇంకా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. మరి
ఆ స్టార్ట్ చేసింది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకి ఇంకా తెలీదు. సో రీసెంట్గా ఫెసిలిటీస్ అంటే మాకు సొంత క్యాంపస్ కావాలని చెప్పేసి ఒంగోలు వాళ్ళు స్ట్రైక్ చేసిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా హామీ ఇచ్చారు, ఒక 1 ఇయర్లో ఒక 2 ఇయర్స్లో మీకు క్యాంపస్ అయితే కట్టేస్తామని చెప్పేసి. సో ఇది మీకు హాస్టల్ అనేది మీకు ఏ క్యాంపస్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫుడ్ వచ్చేసి యావరేజ్గా ఉంటుంది. అంటే మీరు హాస్టల్ ఏసి తీసుకున్నా సరే, అంటే మీరు కార్పొరేట్ కాలేజ్ లైక్ శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ అయినా సరే ఫుడ్ అనేది యావరేజ్గానే ఉంటుంది. కొన్ని క్యాంపస్లో అయితే బాగోదు కూడా అసలు. సో మీకు ఎక్కడైనా సరే హాస్టల్ ఫుడ్ అనేది యావరేజ్గానే ఉంటుంది. మనం అడ్జస్ట్ అవ్వాలి తప్ప మీకు 5 స్టార్ హోటల్ అంటే రెస్టారెంట్ టైప్లో మీకు ఎక్కడ హాస్టల్ ఫుడ్ అనేది అయితే ఉండదు. అండ్ ఫుడ్ టెండర్స్ అనేవి మారుతూ ఉంటాయి సెమ్కి. కొన్ని సెమ్కి మారకపోవచ్చు కానీ సెమ్కి ఫుడ్ టెండర్స్ అయితే మారుతూ ఉంటాయి. సో కొన్ని క్యాంపస్ల్లో మంచిగా ఉంటాయి, కొన్ని క్యాంపస్ల్లో మంచిగా ఉండవు ఫుడ్ టెండర్స్ అనేవి. అలాగే ఒక్కొక్క ఇయర్ వాళ్ళకి ఒక్కొక్క టెండర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది. ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే. అండ్ మీకు IIITలో జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. ఫ్యాకల్టీ కూడా అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ ఎంటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే, ఎంటెక్ మాస్టర్స్ ఎలా చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ అందరూ ఎక్స్పర్టీజే, కానీ కొంతమంది చెప్పేది మనకు అర్థం కాదంతే. అండ్ కొంతమందికి మంచి ఫ్యాకల్టీ రావచ్చు, కొంతమందికి అర్థం కాని ఫ్యాకల్టీ రావచ్చు. అంటే సపోజ్ ఏ క్యాంపస్లో మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, ఏ క్యాంపస్లో మంచి ఫ్యాకల్టీ ఉండదు, ఎలాంటి క్వశ్చన్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాకల్టీ అయితే వెళ్తారు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ అయితే వెళ్తారు. సెపరేట్గా ఉంటుంది మొత్తం. అంటే ఫిజిక్స్కి సపోజ్ ఒక 4 ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, మాకు మంచి ఫ్యాకల్టీ రావచ్చు, మీకు అర్థం కాని ఫ్యాకల్టీ రావచ్చు. సో ఇలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఒకే క్యాంపస్లో ఫిజిక్స్కి మంచి వాళ్ళు ఉండొచ్చు, మంచిగా చెప్పని వాళ్ళు ఉండొచ్చు. సో ఇలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీరు సెల్ఫ్ స్టడీ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్నెట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ. ఆల్మోస్ట్ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంటర్నెట్ అనేది అంత పెద్దగా ఉంది. మీకు ఏది కావాల్సినా సరే ఇంటర్నెట్లో దొరుకుతుంది. సో ఇప్పుడు IIITలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎక్స్ట్రాగా వచ్చే పర్క్స్ ఏంటో చూద్దాం. సో IIITలో జాయిన్ అయిన తర్వాత ల్యాప్టాప్స్ అనేవి ఇస్తారు. 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయాలి. సో ఇంకా PUC 1 వాళ్ళకి PUC 2 వాళ్ళకి అయితే ఇవ్వలేదు. రీసెంట్గా టెండర్ అయితే వేశారు వాళ్ళ వెబ్సైట్లో. సో ఇచ్చేస్తారు. అలాగే IIITస్లో AC క్లాస్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేవి కూడా మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటాయి. కొన్ని క్యాంపస్లో AC క్లాస్ రూమ్స్ అనేవి లేవు. AC క్లాస్ రూమ్స్ ఎందుకంటే ల్యాప్టాప్స్ నుంచి హీట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఒక క్లాస్లోనే ఒక 50 ల్యాప్టాప్స్ అలా ఉంటే హీట్ ఎంత ఎక్కువ వస్తుంది. సో ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి AC క్లాస్ రూమ్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నెట్, ల్యాన్ కేబుల్స్, వైఫై ఇటువంటివి కొన్ని క్యాంపస్లో ఉన్నాయి, కొన్ని క్యాంపస్లో లేవు. దాంతోపాటు మీకు డ్రెస్సెస్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారు, స్పోర్ట్స్ షూస్ ఇస్తారు. అలాగే ఫార్మల్ డ్రెస్ అంటే కాలేజ్ డ్రెస్ ఇస్తారు, ఫార్మల్ షూస్ కూడా ఇస్తారు, పిల్లోస్ ఇస్తారు, బ్లాంకెట్స్ ఇస్తారు, టవల్స్ ఇస్తారు, ఇలా ఎక్సెట్రా టైప్స్ అయితే ఉంటాయి. సో మిత్స్ IIITలో జాయిన్ అయ్యే ముందు కొన్ని కామన్గా అందరికీ మిత్స్ అయితే ఉంటాయి. అదేంటంటే జాబ్ కన్ఫర్మ్ అంటారు. జాబ్ కన్ఫర్మ్ అయితే కాదండి. ఎందుకంటే మీకున్న స్కిల్స్ని, మీకున్న కాలేజీలో ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు జాబ్ అనేది వస్తుంది. కానీ మీరు IIITలో జాయిన్ అయిపోయి ఏం చదవకుండా కూర్చున్నా సరే జాబ్ వచ్చేస్తుంది అంటే అలా ఇలా కుదరదు కదా. సో దాంతోపాటు IIIT అంటే ఫ్రీ అంటారు, ఫ్రీ కాదు. సో అందరికీ స్కాలర్షిప్ ఎలా పడుతుందో, ఇప్పుడు బయట జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఎలా పడుతుందో IIIT వాళ్ళకు కూడా సేమ్ అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, స్కాలర్షిప్స్ అనేవి పడుతున్నాయి. సో మీరు వాటికి ఎలిజిబుల్ కాకపోతే ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. అది రియాలిటీస్ అయితే ఇవి. ఇప్పుడు IIITలో ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కదా, PUC అని చెప్పాం కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచెస్లో మీకు బ్రాంచెస్ అనేవి దేన్ని బేస్ చేసుకుని ఇస్తారంటే PUCలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని కొన్ని రిజర్వేషన్స్ ఇంక్లూడ్ చేసి మీకు బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు IIITని మిగతా కాలేజెస్తో కంపేర్ చేసుకుంటూ అసలు IIITకి మిగతా వాటికి సంబంధం ఏంటనేది చూద్దాం. ఓకే, సో నార్మల్గా అందరూ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయితే తీసుకుంటారు కదా. ఇంటర్లో వచ్చేసి మోస్ట్ కామన్గా తీసుకునేది MPC లేకపోతే BYPC తీసుకుంటారు. సో MPC, BYPC ఏ కోర్స్ తీసుకున్నా సరే అది 2 ఇయర్స్ కోర్స్ అయి ఉంటుంది. దాంతోపాటు ఫీజు అనేది మీరు ఏ కాలేజ్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంటర్లో మోస్ట్ కామన్గా కోచింగ్ అనేది తీసుకుంటారు చాలామంది. ఎంసెట్ కోచింగ్ అవ్వచ్చు, JEE మెయిన్స్ కోచింగ్ అవ్వచ్చు, లేకపోతే నీట్ కోచింగ్ అవ్వచ్చు.
వీటికి కూడా కోచింగ్ కూడా ఒక 3-4 లక్షలు అయితే అవుతుంది. అది కూడా మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో దాన్ని బట్టి. సో అసలు ఈ కోచింగ్ అనేది దేనికి తీసుకుంటారు? సో మనకి ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది కోర్సు. ఈ ఇంజనీరింగ్లోకి మీకు మంచి కాలేజెస్ రావాలంటే, అంటే అసలు ఇంజనీరింగ్లోకి వెళ్ళాలంటేనే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎంసెట్. అలాగే మీరు మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ ఇవన్నీ చేయాలంటే దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి నీట్. ఓకే, అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పాను కదా. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నేషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకోటి వచ్చేసి స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే నేషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే అవి నేషనల్ ఫండెడ్, సెంటర్ ఫండెడ్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ, ఇటువంటివన్నీ మీరు వినే ఉంటారు కదా, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. సో ఇవన్నీ నేషనల్ కాలేజ్ కిందకి అయితే వస్తాయి. ఈ కాలేజ్లోకి మీరు కనుక వెళ్ళాలంటే మీరు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ఈ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వీటికి చాలా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. దాంతోపాటు టఫ్గా కూడా ఉంటాయి. చాలామంది కోచింగ్ అయితే తీసుకుంటారు. కోచింగ్ కూడా ఫీజు అనేది 2-4 లక్షలు అయితే పడుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ కోచింగ్ ఫేమస్ వచ్చేసి శ్రీ చైతన్య, నారాయణ ఇటువంటి కాలేజెస్ ఉన్నాయి కదా. కానీ నార్త్ మొత్తం టోటల్ ఇండియా సైడ్ వచ్చేసి కోట, రెజోనెన్స్ ఇటువంటి కాలేజెస్ అయితే ఫేమస్ అనమాట. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అయితే ఫేమస్ ఈ జేఈ మెయిన్స్కి, నీట్కి. దాంతోపాటు పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువ ఫీజు అనేవి ఛార్జ్ చేస్తున్నాయని చెప్పేసి కొంతమంది ఇండిపెండెంట్గా కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి స్టార్ట్ చేశారు. చాలా బాగుంటాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఫిజిక్స్కి వచ్చేసి ఫిజిక్స్ వల్ల. ఓకే, చాలా బాగుంటుంది కాన్సెప్ట్. హిందీ వీడియోస్ అన్నీ హిందీలో ఉంటాయి. సో మీకు A to Z హిందీలో అర్థవలసిన అవసరం అయితే లేదు. జస్ట్ 2-3 పదాలు పట్టుకొని మొత్తం సెంటెన్స్ మీనింగ్ ఏంటో క్యాచ్ చేయగలను వస్తే సరిపోతుంది. స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే, అలాగే అపని కక్ష అని ఇంకో ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. మొత్తం యానిమేటెడ్తో కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అలాగే మోహిత్ త్యాగి, ఈయన వచ్చేసి గాడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అయితే చాలా బాగా చెప్తారు. ఈయన జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్డ్కి ఈయన కోచింగ్ ఇస్తారు. యూట్యూబ్లో ఫ్రీగా ఉంటాయి. దాంతోపాటు అన్అకాడమీకి సంబంధించిన ఫ్రీ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇది నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఇప్పుడు స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇలా స్టేట్లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో మీకు అడ్మిషన్ కావాలంటే ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా హై కాంపిటీషనే. కానీ ఈ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో దీనికి కూడా కోచింగ్ తీసుకుంటారు చాలామంది ఇంటర్లో జాయిన్ అయినప్పుడు. సో ఫీజు కూడా మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా మెడికల్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అంటే బైపీసీ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నీట్కి కూడా హైయెస్ట్ కాంపిటీషన్ అయితే ఉంటుంది జేఈ మెయిన్స్లోనే. సో దీనికి కూడా కోచింగ్ అనేది తీసుకుంటారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు టైప్స్ ఏంటి, మన IIIT దేని కిందకు వస్తుంది. ఓకే, ఇంజనీరింగ్లో వచ్చేసి నేషనల్ కాలేజెస్, స్టేట్ కాలేజెస్ అని 2 ఉంటాయి. నేషనల్ కాలేజెస్ అంటే మీరు వినే ఉంటారు, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇందాక చెప్పాను కదా. సో ఇవి నేషనల్ కాలేజెస్. అలాగే స్టేట్ కాలేజెస్ అంటే బెస్ట్ కాలేజెస్ అంటే టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్ ఇలా డివైడ్ చేయొచ్చు స్టేట్ కాలేజ్ని. నేషనల్ అంటే సెంటర్ ఫండెడ్, స్టేట్ కాలేజ్ అంటే స్టేట్ ఫండెడ్. ఇప్పుడు సెపరేట్గా చూద్దాం. ఓకే, సో నేషనల్ కాలేజెస్ అన్నీ సెంటర్ ఫండెడ్ కాలేజ్, డైరెక్ట్ సెంటర్ నుంచే దీనికి ఫండ్స్ అయితే వస్తాయి. బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ మీకు IIITస్లోని, ఎన్ఐటీస్లోనే ఉంటాయి. IIITస్ అంటే నేషనల్ IIITస్ అంటున్నా, మన ఆర్జికేటి IIIT కాదు. సో దాంతోపాటు ఇక్కడ లైఫ్ కూడా బాగుంటుంది. కానీ ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే, ఈ కాలేజెస్లో మీకు అడ్మిషన్ దొరకాలంటే 2 సంవత్సరాలు కింద మీద పడిపోయి నలుగుపోవాల్సి ఉంటుంది. అంటే కోచింగ్ మొత్తం ప్రిపరేషన్ అంత గట్టిగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే కండిషన్స్ అన్నిటిని అధిగమించి సీట్ అనేది సంపాదిస్తారో తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళి మీరే లైఫ్ ఇన్ ఐఐటీస్ లేకపోతే లైఫ్ ఇన్ ఎన్ఐటీస్ ఎలా సెర్చ్ చేస్తే బోల్డ్ అని వస్తాయి వీడియోస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇది చూద్దాం. లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 years కష్టపడతారు అందరూ నార్మల్గా కోచింగ్ తీసుకొని. ఆ 2 years అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి వెళ్ళడం, దాంతోపాటు అక్కడ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇలా చాలా బాగుంటాయి.
तो यार मेरी जर्नी की शुरुआत हुई थी 2016 में। एक रूम हुई थी 2016 में। एक रूम, कुछ किताबें, गिने चुने दोस्त, जिन सबका एम था कि यार आईआईटी जाना है। अब सिलेक्शन तो हो गया था आईआईटी में, बट थोड़ा डर भी लग रहा था कि मम्मी पापा के बिना कभी अकेला तो नहीं रहा हूँ, कैसे मैनेज करूंगा। पर पता है ये कॉलेज के 4 साल कैसे निकल गए बिल्कुल पता नहीं चला। क्या चल रहा है भाई? इतने दोस्त बनाए जितने शायद लाइफ में नहीं बनाए थे, और ये दोस्त मेरे साथ लाइफ टाइम रहेंगे। इतनी चीजें सीखी है कॉलेज में जो शायद मैं कौन हूँ डिस्क्राइब करती है। एंड आज की वीडियो में आई एम गोइंग टू टेल यू अबाउट माय 4 years at IIT in almost 4 minutes. Let's start with my first year at college. या तो फर्स्ट ईयर में सोच के तो नहीं आए थे कि क्या करना है, न ही हम किसी को जानते थे, नए दोस्त बनाए और फिर हम कुछ भी करते थे जो मन में आता था। रैंडम बकचोदी करते थे, हॉस्टल में कभी कुछ भी कर रहे हैं, बाहर रात में कैंपस में घूम रहे हैं, ट्रिप्स पे जा रहे हैं। रुड़की की लोकेशन इतनी अच्छी है कि ट्रिप्स पे जाना बहुत रुड़की की लोकेशन इतनी अच्छी है कि ट्रिप्स पे जाना बहुत डिफिकल्ट नहीं है। ऋषिकेश पास में है, मसूरी पास में, देहरादून पास में है। दोस्तों के साथ तो वैसे भी कोई जगह दूर तो लगती नहीं है। कैंपस में भी यार पर चीज़ों की कमी नहीं थी। कैंपस में बहुत सारे इवेंट्स होते रहते थे, या तो हम उसमें पार्टिसिपेट करते थे या हम वो इवेंट कराते थे। अब कोई इवेंट करा लिया तो उसके बाद हम पार्टी करते थे, किसी इवेंट में पार्टिसिपेट किया उसके बाद भी हम पार्टी करते थे। और इसी सब प्रोसेस के बीच मैंने बहुत सारे दोस्त बनाए। और पता है कैंपस में लोग इतनी सारी चीज़ें करते हैं ना कि उसको देख के आपको भी मन करता है यार आप भी कुछ सीख लो। इसी बीच मैंने फोटोग्राफी स्टार्ट किया। मैंने कुछ आसपास के लोगों को देखा, कैमरा देखा, उनका यूज़ करना शुरू किया एंड वहाँ से मेरी फोटोग्राफी जर्नी की स्टार्ट हुई। एंड इस सब के बीच सबसे कम जो टाइम मिला वो था अकेडमिक्स को, स्टडीज़ को। क्लास बहुत ज़्यादा तो नहीं जाता था, बट ठीक है थोड़ा बहुत चला जाता था। एंड एक चीज़ और क्लियर हो गई थी कि यार बायोटेक जो मेरा डिपार्टमेंट है कि यार बायोटेक तो मैं नहीं पढ़ पाऊंगा। और बस ये सब करते करते मेरा फर्स्ट ईयर खत्म हो गया और मैं आ गया सेकेंड ईयर में। अब सेकेंड ईयर में आने से पहले मुझे ये क्लियर हो गया था कि यार मुझे फोटोग्राफी तो अच्छे से सीखनी है। एंड इसलिए मैंने अपने पेरेंट्स को कन्विंस किया और मैंने खुद का एक कैमरा ले लिया बिफोर मैं सेकेंड ईयर में आया। अब मैंने बहुत सारी नई चीज़ें ट्राई करना शुरू किया फोटोग्राफी में, काफ़ी सारी नई चीज़ें सीखी एंड काफ़ी बढ़िया टाइम था। पर इस सब के बीच मुझे ये रियलाइज़ हुआ कि यार बकचोदी तो बहुत कर लिया, बट कुछ एक्चुअली सीखना भी चाहिए जिससे इंटर्न या जॉब लग सके। स्कूल से यही एम था कि आईआईटी जाना और अच्छी जॉब चाहिए, तो उसके लिए भी कुछ तो काम करना ही था। अब बहुत सारे ऑप्शंस थे मेरे पास, जिसमें से मुझे लगा कि यार डिज़ाइन शायद मेरे को फिट बैठता है कि मैं फोटोशॉप वगैरह भी सीख लूँगा जो मेरे को फोटोग्राफी में काम आएगा। और मैंने सीखना शुरू किया बेसिकली। अब मेरी इंटर्न लग गई एक गुड़गांव बेस्ड स्टार्टअप में, 1MG नाम से, शायद सुना होगा आप लोगों ने। इंटर्न तो मेरी डिज़ाइन रोल में थी, बट मैंने दिल्ली में रह के बहुत ज़्यादा फोटोग्राफी भी करी। एंड यही वो टाइम था जब मेरे को अपना फर्स्ट पेड फोटोग्राफी का प्रोजेक्ट मिला था। एंड यही सब किया मैंने अपने सेकंड ईयर में, और मैंने रियलाइज़ किया है कि यार कॉलेज में रह के नई चीज़ें सीखना काफ़ी आसान है। और इंटर्न के साथ ही मेरा सेकंड ईयर कॉलेज का भी खत्म हो गया और मैं आ गया थर्ड ईयर में। बट थर्ड ईयर में आके मेरे को ये लगा कि यार मैं एक इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी में हूँ, बट मुझे बिल्कुल भी टेक्नोलॉजी की नॉलेज नहीं है। बायोटेक और डेटा साइंस एक ऐसा कॉम्बिनेशन है जो कि मुझे काफ़ी लोगों ने रेकमेंड किया था, तो मेरे को लगा कि ठीक है थोड़ा बहुत मशीन लर्निंग, एआई क्या होता है पता तो होना ही चाहिए। मैंने वो पढ़ना शुरू किया। मैंने 2 इंटर्न करे अपने थर्ड ईयर में। मैं हैदराबाद गया और मैं वापस दिल्ली भी गया इंटर्न के लिए। इंटर्न एक बहुत अच्छा तरीका है ट्रैवल करने का, प्लस यू गेट पेड टू, तो आप उस नए सिटी में स्पेंड भी कर सकते हो। इसके साथ साथ मैंने अपने थर्ड ईयर में फोटोग्राफी भी कंटिन्यू रखी। मैंने पोर्ट्रेट्स खींचना स्टार्ट किया और मैं पहली बार लोगों को एक्चुअली डायरेक्ट कर पा रहा था कि यार उनको फोटो में कैसे पोज करना है। अब मैंने अपने थर्ड ईयर, अपने प्री फाइनल ईयर की इंटर्न भी कर ली और इसके साथ हमारा थर्ड ईयर खत्म हो गया। अब मैं आया अपने फोर्थ और फाइनल ईयर में। फोर्थ ईयर वो टाइम है जब एक्चुअली प्लेसमेंट्स लगते हैं, और हम लोग 10th क्लास से देखते हुए आ रहे हैं कि यार आईआईटी जाएंगे 1 करोड़ की जॉब लगेगी। और इस वजह से इतना फियर और स्ट्रेस डेवलप हो जाता है ना कि कभी कभी शायद ये आपके लिए अच्छा नहीं है। मैंने ये चीज़ बहुत ज़्यादा शेयर नहीं करी है, बट फोर्थ ईयर के स्टार्टिंग में मुझे थोड़ा बहुत एंग्जाइटी होने लगा था। मैं हॉस्पिटल में भी एडमिट हुआ था इस वजह से थोड़े टाइम के लिए। एंड डॉक्टर का ओनली डायग्नोसिस वाज कि यार आप ज़्यादा स्ट्रेस ले रहे हो। शायद वो ट्रू था, क्योंकि मेरा प्लेसमेंट लगा और उसके बाद कोई भी सिम्टम नहीं बचा था। मेरी रेजर पे में जॉब लग गई एज अ प्रोडक्ट मैनेजर, जहाँ मैं अभी जॉब कर रहा हूँ। एंड इट वाज सॉर्ट ऑफ माय ड्रीम रोल एज वेल। उसके बाद हमारा नेक्स्ट और लास्ट सेमेस्टर स्टार्ट हुआ कॉलेज का। मुश्किल से 1 महीना हुआ था कॉलेज आए हुए, हमारे मिड सेम हुए और हम लोग घर गए होली के लिए। अब जो हम घर गए उसके बाद तो हम कभी कॉलेज आए नहीं। हमारा कोई फेयरवेल नहीं हुआ, हमारा कोई प्रॉम नहीं हुआ, हमारा कोई कॉन्वोकेशन नहीं हुआ, हमारे फाइनल एग्जाम्स तक नहीं हुए। हम लोगों को घर बैठे डिग्री मिल गई और हम ऐसे ग्रेजुएट हो गए। एक बार सितंबर में गए थे कॉलेज सामान लेने के लिए, एंड दैट वाज द लास्ट टाइम हम लोग कॉलेज गए थे। दोस्तों को हम गुड बाय भी नहीं बोल पाए। एंड अभी तक ऐसा फील ही नहीं आ रहा है कि मुझे कॉलेज से ग्रेजुएट हुए 1 साल हो गए। आई थिंक क्लोजर अभी भी मिलना बाकी है, बट यही थे मेरे कॉलेज के 4 साल। సో మీకు ఐఐటీస్లో లైఫ్ అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది.
కానీ ఆ ఐఐటీస్లో మీకు ఐఐటీస్ అవ్వచ్చు, ఎన్ఐటీస్ అవ్వచ్చు, ఇలా నేషనల్ కాలేజెస్ ఉన్నాయి కదా, వీటిలో అడ్మిషన్ దొరకాలంటే 2 సంవత్సరాలు అనేది చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకే ఐఐటీస్ అంటూ ఉంటారు అందరూ. సో ఈ ఐఐటీస్లో మీకు బెస్ట్ రీసెర్చ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ప్రపంచం అంటే ఏంటో మీకు బెస్ట్ ఎక్స్పోజర్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మీరు స్టేట్ విడిచి బయట స్టేట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ కాలేజీకి ఇండియా వైడ్ నుంచి అందరూ వస్తూ ఉంటారు. సో అందుకు ఎంత బాగుంటుందంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు మీరు, దాంతోపాటు మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, ఇలా చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు తర్వాత వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ ఇలా అన్నీ బాగుంటాయి. దాంతోపాటు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ కంపెనీస్ అనేవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వస్తాయి, అవి చాలా బాగుంటాయి. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు, మీకు వచ్చిన స్కిల్స్ ఏంటి, ఇవన్నీ దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో 15 to 40 lakhs అయితే ఉంటుంది. సో మీకు ఈ ఐఐటీస్, ఎన్ఐటీసీ, నేషనల్ కాలేజ్లోకి వెళ్ళాలంటే జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ 2 క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు, అంటే ఒక ఫస్ట్ 2 years మీరు ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయకపోతే మళ్ళీ విడిగా 1 సంవత్సరం బయట విడిగా ట్రైనింగ్ తీసుకుని దాన్ని క్రాక్ చేస్తూ ఉంటారు. సో ఈ ఐఐటీస్ గురించి, ఈ నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కుదిరితే సెపరేట్గా ఒక టాపిక్ అయితే చేస్తాం. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఐటీస్ గురించి చేద్దాం అనుకున్నా, కానీ అలా ఎక్స్టెండ్ అయిపోయింది ఈ వీడియో అయితే. అలాగే మీరు జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇవి క్రాక్ చేసిన తర్వాత కూడా ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో చాలామంది లోన్స్ అయితే తీసుకుంటారు, స్టూడెంట్ లోన్స్ అనేవి. అలాగే ఎగ్జామ్ అదే జాబ్ వచ్చేసిన తర్వాత లోన్స్ అనేవి తిరిగి కట్టేస్తారు. ఇది మీకు నేషనల్ కాలేజెస్కి సంబంధించింది. సో ఇప్పుడు స్టేట్ కాలేజ్ గురించి చూద్దాం. ఓకే, సో స్టేట్ కాలేజెస్లో మనం కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. మన ఏపీ ఒకటే కాదు, ఇండియా మొత్తం టోటల్లో కూడా ఇలా కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేయొచ్చు. బెస్ట్ కాలేజెస్ అంటే టైర్ 1 అంటారు దీన్ని, నెక్స్ట్ టైర్ 2 అంటారు, టైర్ 3 అంటారు, నెక్స్ట్ ఆర్జికేటీ ట్రిపుల్ ఐటీ. అంటే నేను కంపారిజన్ కోసం ఇక్కడ పెట్టాను అంతే. ఓకే, ఆర్జికేటీ ట్రిపుల్ ఐటీ కూడా టైర్ 2 టైర్ 2కి టైర్ 2లోకి వస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఓకే, సో అసలు టైర్స్ అంటే ఏంటో చెప్తాను. సో ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్కలా ఉంటాయి. అంటే బెస్ట్ కాలేజ్లో వచ్చేసి ఫెసిలిటీస్ బాగుంటాయి, హాస్టల్స్ బాగుంటుంది, ఫ్యాకల్టీస్ బాగుంటాయి, ఎక్స్పోజర్ బాగుంటాయి. సో అలాంటి కాలేజ్ని టైర్ 1 కాలేజ్ అంటారు, లేకపోతే బెస్ట్ కాలేజ్ అంటారు. టైర్ 2 వచ్చేసి టైర్ 1 కన్నా ఫెసిలిటీస్ అనేది యావరేజ్గా ఉంటాయి. టైర్ 3 వచ్చేసి వర్స్ట్ కాలేజ్ అనమాట. టైర్ 3 అంటే మీకు ఏదో పేరుకి డిగ్రీ సర్టిఫికేట్ అనేది వస్తుంది, కానీ మీకు ఆ టైర్ 3 కాలేజ్లో జాయిన్ అయితే ఒక జాబ్ రాదు, ఒక ఏం నేర్చుకోం 4 yearsలో. సో అలా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో అటువంటి కాలేజ్ని టైర్ 3 అంటారు. ఇలా మనం కాలేజ్ని కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేయొచ్చు. సో ఈ స్టేట్ కాలేజ్ వచ్చేసి స్టేట్ ఫండెడ్ కాలేజెస్. సో మీకు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే అది మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే టైర్ 1లో జాయిన్ అయ్యారా, టైర్ 2లో జాయిన్ అయ్యారా, టైర్ 3లో జాయిన్ అయ్యారా, దాన్ని బట్టి ఉంటుంది. ఆర్జికేటీ ట్రిపుల్ ఐటీ కూడా టైర్ 2లోకి వస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఓకే, పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే, అఫీషియల్గా అక్కడ రాసి అయితే లేదు. ఓకే, దాంతోపాటు ఫెసిలిటీస్ అలాగే ఉంటుంది, మీరు ఏ కాలేజ్ తీసుకున్నారో దాన్ని బట్టి. ఎక్స్పోజర్ ఈ నేషనల్ ట్రిపుల్ ఐటీస్తో పోల్చుకుంటే, మన నేషనల్ కాలేజ్తో పోల్చుకుంటే మన స్టేట్ కాలేజ్లో ఇంత ఎక్స్పోజర్ అయితే ఉండదు. మీరు ఇందాక వీడియో చూశారు కదా. సో అక్కడ ఎలా అంటే వేరే స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు, దాంతోపాటు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. అక్కడ కల్చర్ అనేది చాలా బాగుంటుంది. కానీ మన స్టేట్ కాలేజెస్లో అయితే సేమ్ లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు. అంటే తెలుగు తీసుకుంటే ఓన్లీ తెలుగు వాళ్ళే ఉంటారు మన స్టేట్ కాలేజెస్లో. సో ఇది నేషనల్ కాలేజ్కి స్టేట్ కాలేజ్కి మెయిన్ డిఫరెన్స్. ఎక్స్పోజర్ వచ్చేసి నేషనల్ కాలేజ్లో బాగుంటుంది, స్టేట్ కాలేజ్లో తక్కువగా ఉంటుంది. ప్యాకేజ్ కూడా అంటే మీకు శాలరీ అనేది మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ అనేది మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది. దాంతోపాటు మీకు వచ్చే శాలరీస్ అంటే మీకు వచ్చే జాబ్స్లో 2 రకాల జాబ్స్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని. సో మనకి నేషనల్ కాలేజెస్లో మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి. అంటే గూగుల్, అమెజాన్ ఒక ప్రోడక్ట్ మీద పనిచేసే కంపెనీస్ వస్తాయి. అదే మన స్టేట్ కాలేజ్లో తీసుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి, మోస్ట్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా వస్తాయి. ఓకే, సర్వీస్ బేస్డ్ అంటే సర్వీస్ అనేది ఆఫర్ చేస్తాయి సర్వీస్ బేస్డ్ కంపెనీస్, లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ ఇటువంటి కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్డ్ కింద వస్తాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ అయినాయి. సో మీకు ఏ జాబ్ వస్తుంది, అది కూడా మీకు ఏ స్కిల్ ఉంది, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, శాలరీ కూడా మీకు ఏ స్కిల్ ఉంది, అప్పుడు ఉన్న డిమాండ్ ఎంత, ఎక్సెట్రా
మీద డిపెండ్ చేసుకుని ఉంటుంది, బేస్ చేసుకుని ఉంటుంది. సో మీకు మన స్టేట్ కాలేజ్లో కనుక ఎంట్రన్స్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా హై కాంపిటీషన్ ఉంటుంది. కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్తో కంపేర్ చేసుకుంటే లో కాంపిటీషనే. స్కాలర్షిప్ అనేది మన స్టేట్ కాలేజ్లో ఉంటుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనేది ఎలిజిబుల్ అయితేనే వస్తుంది, లేకపోతే మీరే ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సైడ్లో చాలామందికి స్టూడెంట్ లోన్స్ అంటే ఏంటో తెలియదు చాలామందికి. సో ఫీజు అనేది కూడా ఒక 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. కాలేజ్ టు కాలేజ్ అయితే డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది కంపారిజన్ అయితే చేస్తాను నేను IIITస్కి అదర్ కాలేజ్కి డిఫరెన్స్. ఆల్మోస్ట్ ఎక్స్ట్రాగా లేనివి కూడా ఇంక్లూడ్ చేశాను. సో IIITలో నేను చెప్పాను కదా ఇందాక, జేఈ మెయిన్స్ రాయకుండా డైరెక్ట్ నేషనల్ కాలేజ్లోకి వెళ్ళే కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని. ఆ ఆపర్చునిటీస్ ఏంటంటే IIIT హైదరాబాద్ వచ్చేసి ఒక ఎగ్జామ్ అయితే పెడుతుంది. ఓకే, ఆ ఎగ్జామ్కి ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. IIIT అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ బీటెక్కే కదా. సో IIITలో చదివే వాళ్ళు కూడా ఈ నేషనల్ IIIT ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎగ్జామ్ వచ్చేసి స్పెక్ మోడ్ ఎగ్జామ్ అంటారు. ఒకసారి కొట్టి చూపిస్తాను మీకు. సో ఇది ఆ స్పెక్ మోడ్ ఎగ్జామ్ అంటే దీనికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ రాయక్కర్లేదు కాబట్టి ఒక ఎంట్రన్స్ మీద బేస్ చేసుకుని మీకు నేషనల్ ఇంజనీరింగ్లో కాలేజ్లో సీట్ వస్తుందంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. పైగా ఇందులో ఉన్నాయి సీట్స్ కూడా లిమిటెడే. ఓన్లీ ఈసీఈలో 10 సీట్స్, సిఎస్ఈలో 10 సీట్స్ ఉన్నాయి. ఎలిజిబుల్లా అంటే ఇంకొంటే ఇక్కడే రాస్తుంది, ఇంటిగ్రేటెడ్ బీటెక్లో కనుక ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారని. ఎగ్జామ్ వచ్చేసి ఈ సంవత్సరం ఆల్రెడీ జరిగిపోయిందండి. దీనికి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 2 పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ 2 పాస్ అయితేనే మీకు ఈ IIIT హైదరాబాద్లో మీకు సీట్ అయితే వస్తుంది. ఓకే, కుదిరితే ఇలా సపరేట్గా ఈ టాపిక్స్ మీద సపరేట్గా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తుంటే చాలామందికి ఇక్కడ వరకు రీచ్ అవ్వట్లేదు. ఎవరికి ఏ కంటెంట్ రీచ్ అవ్వాలో అది కూడా రీచ్ అవ్వట్లేదు. ఓకే, పైగా కొన్ని పాయింట్స్ అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది. వీడియో డ్యూరేషన్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి. సో ఇది IIITస్ని అదర్ కాలేజ్ని కంపేర్ చేసుకుని అయితే వీడియో చేశాను. సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది మీ విష్. ఓకే, అది మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని తీసుకోండి. IIITలో మెయిన్ ఏంటంటే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. అదే మీరు IIIT తీసుకోకుండా ఇంటర్మీడియట్ ఇలా ఏది తీసుకున్నా సరే, పాలిటెక్నిక్లో కూడా మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో సపోజ్ మీరు ఇంటర్మీడియట్ తీసుకుంటే మీరు అక్కడ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఫీజు అనేది 1 లక్ష 2 లక్షలు అవుతుంది. సో కోచింగ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంజనీరింగ్లో కూడా నేషనల్ కాలేజ్లో ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. స్టేట్ కాలేజ్లో వచ్చేసి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎలిజిబుల్ కాకపోతే ఫీజు కట్టాలి. అదే మనం IIIT తీసుకున్నాం అనుకోండి, ముందర నుంచి స్కాలర్షిప్ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అసలు ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఇది IIITస్కి అదర్ వీడియోస్కి కంపారిజన్. మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సెపరేట్గా కుదిరితే టాపిక్స్ మీద వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.